వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో టీడీపీ కూటమి దాదాపుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది. సో టీడీపీ కూటమి చేసినటువంటి అరాచకాలను అందరూ దృష్టిలో పెట్టుకోండి. టీడీపీ కూటమిలో ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎవరైతే వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారో, వైసీపీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారో భరించండి, జైలుకి వెళ్ళండి, అవసరమైతే దెబ్బలు కూడా తినండి. రాబోయేది మన ప్రభుత్వమే. అప్పుడు మన సత్తా ఏంటో మనం చూపిద్దాం. విదేశాల్లో ఉన్న, పాతాళంలో ఉన్న మరి గుంజుకొచ్చి తీసుకుందాం. సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి ఎల్లో బుక్, గతంలో టీడీపీ నుంచి లోకేష్ గారు రెడ్ బుక్ రాయడం, సో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో బుక్ ని మనం కూడా రాసుకుందాం. ఎవరెవరైతే అధికారులు వైసీపీ కార్యకర్తల పైన అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారో, అన్యాయంగా దాడులు చేస్తున్నారో, రీసెంట్ గా కొన్ని చోట్ల స్థానిక సంస్థల ఉప ఎన్నికల వేళ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తర్వాత అక్కడ వైసీపీ బలం ఉన్నా కూడా టీడీపీ స్థానాలు కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో కలియుగ పాలన నడుస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంకొక 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. అలాగే దెబ్బకు దెబ్బ తీయడం ఏ విధంగా ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వానికి చూపిద్దాం. మీరు కాస్త ఓపికగా ఉండండి. సో మనం కూడా ఎల్లో బుక్ రాద్దాం. ప్రతి ఒక్కరు ఎల్లో బుక్ నమోదు చేసుకోండి. ఎవరు మీ పైన అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అనేది ఆచితూచి వారి పేర్లు అనేది నమోదు చేసుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అసలు సినిమా ఏంటో చూపిద్దాం. ఆ సినిమా 100 days పక్కా ఉండాలి. ఆ విధంగా మనం పరిపాలన చూపిద్దాం. తర్వాత ఎల్లో బుక్ లో ఉన్నటువంటి పేర్లు అధికారులకి చుక్కలు చూపిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కవిత గారు పింక్ బుక్ కావచ్చు, తర్వాత ఇంకొకరు బ్లాక్ బుక్ కావచ్చు, తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎల్లో బుక్ రాయడం అనేది, సో బుక్ల పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు నెటిజన్లు. మరి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.